లాస్ట్ బుల్లెట్. ఇది లాస్ట్ బుల్లెట్ మూవీ ట్రిలజీ నుంచి వచ్చిన లాస్ట్ మూవీ. అయితే ప్రీవియస్ మూవీస్ చూడకపోయినా ఈ మూవీని చూడొచ్చు. బట్ ఈ మూవీని బాగా అర్థం చేసుకోవాలంటే ప్రీవియస్ 2 మూవీస్ చూడాల్సిందే. నాకైతే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అండ్ ఎ గుడ్ కన్క్లూజన్ ఫర్ ఎ ట్రిలజీ అనిపించింది. మీకు లాస్ట్ బుల్లెట్ 1 and 2 నచ్చి ఉంటే ఈ మూవీ కూడా నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్టోరీ ఆఫ్ దిస్ మూవీ ఇస్ వెరీ సింపుల్. లాస్ట్ బుల్లెట్ 2 స్టోరీని కంటిన్యూ చేస్తూ ఈ మూవీ స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది. పెద్ద కాంప్లెక్స్ స్టోరీ ఏం కాదు, రెగ్యులర్ రివెంజ్ డ్రామా కైండ్ ఆఫ్ స్టోరీయే. నరేషన్ వాస్ ఫైన్. ఈ స్టోరీకి తగ్గట్టే ఉంటుంది నరేషన్. పెద్ద ఎంగేజింగ్ ఆర్ థ్రిల్లింగ్గా ఏం లేకపోయినా ప్లాట్ ఆల్మోస్ట్ ప్రెడిక్టబుల్గానే ఉన్న రెగ్యులర్ ఇంటర్వల్స్లో మంచి యాక్షన్ సీన్స్ని ప్లేస్ చేయడంతో ఇంట్రెస్టింగ్గానే అనిపించింది నాకు. స్క్రీన్ ప్లే కొంచెం ఫాస్ట్ పేస్డ్గానే ఉంది అండ్ రన్ టైం కూడా తక్కువే. 1-2 ప్లేసెస్లో తప్ప ఎక్కడ నాకైతే బోర్ కొట్టలేదు. యాక్షన్ సీన్స్ ఆర్ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో ఉండే యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి. బస్లో జరిగే యాక్షన్ ఎపిసోడ్ కానీ అలానే క్లైమాక్స్లో జరిగే కార్ చేసే సీక్వెన్స్ కానీ అన్నీ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వాజ్ నైస్. మెయిన్లీ యాక్షన్ సీన్స్ని బాగా క్యాప్చర్ చేశారు. మ్యూజిక్ వాజ్ ఫైన్. సో అదండి సంగతి. మీకు లాస్ట్ బుల్లెట్ మూవీస్ ఇష్టం ఉంటే డెఫినెట్లీ ఈ మూవీ మీకు నచ్చొచ్చు. అలానే యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు కూడా ఈ మూవీని ట్రై చేయొచ్చు. నాకైతే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అనిపించిందండి. ఇది నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. కరెంట్లీ తెలుగు వర్షన్ అయితే అవైలబుల్గా లేదు. 18+ సీన్స్ పెద్దగా లేవులేండి. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.